మీరు పారిపోవడానికి ఒక స్వరంగం తవ్వండి. సొరంగం సొరంగం అని చెప్పి ఒకరిని ఎంకరేజ్ చేశారు. వాడు ఏం చేశాడు? ఆ సొరంగంలో నుంచి వెళ్ళి పక్క రాజ్యంలోకి వెళ్ళాడు. మనం పెళ్ళైంది కదా, శోభనం చేసుకుందాం పదండి. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం శోభనం. ఏమిటికి? ఏ స్కిట్ చేసినా ఎప్పుడు శోభనమేనని ఎవడో పడితే వాడి కింద కామెంట్లు పెడుతున్నాడు. 6 నెలల వరకు శోభనం బంద్. ఇప్పుడు వాయిస్ మంచిగానే చేస్తున్నావు కానీ మరి ఫ్యాన్స్ తో ఏముండదా? ఇప్పటి వరకు అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. నా తర్వాత వచ్చేవాడే ఏం చేస్తాడా ఏంటని టెన్షన్ గా ఉంది. అంతా దేవుడిదయ. మన రాజ్యంలో చాలా కష్టాలు వచ్చాయి. ఈ గీతా పేచిన కాల్చి నాకు లేనిపోని కష్టాలు వచ్చాయి. ఈ వాయిస్ రానే రావట్లేదు నాకు. నీ కళ్ళెందుకురా అంత ఎర్రగా ఉన్నాయి? కృష్ణ గారి వాయిస్ అన్నాళ్ళకి రాత్రి నిద్ర పట్టలేదు. భాస్కర్ అన్నా నా వల్ల కాదు అంటే రెఫరెన్స్ గా నా వీడియోలు సుధాకర్ వీడియోలు చూడమన్నాడు. సుధాకర్ మూతి ముందుకు పెడతాడు, భాస్కర్ ఏమో కృష్ణ వాయిస్ చేయమంటే కృష్ణరాజు వాయిస్ చేశాడు. కొద్దిసేపు అవుతే తమ్ముళ్ళు ఈ వాయిస్ వచ్చేలా ఉంది. మహారాణి మీరు లోపలికి వెళ్ళండి, యుద్ధానికి వెళ్ళి వస్తాం. ఎవరు నువ్వు? ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు. తమ్ముడు వాళ్ళిద్దరు ఫ్యాన్స్ కలిస్తే దిమ్మ తిరగడం కాదు, ఇద్దరికి ఇంత పెద్ద దిమ్మ దింపుతారు. మహారాజా ఇదే నీకు ఆఖరి రోజు. నాకెప్పుడో తెలిసి నిన్న రిహార్సల్ అప్పుడే ఇదే నాకు ఆఖరి రోజు అని. నీకు ధైర్యం ఉంటే నాతో యుద్ధానికి రా. ముందు నీ మహారాణిని పిలిపించు. అదిగో మహారాణి. మహారాజా చెప్పు. మా యువరాణిని పిలిపించాం, మీ యువరాణిని పిలిపించరా? మహారాణి ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే. ఇదిగో నీ కత్తి. యుద్ధం చెప్తే ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళండి. ఏమిటిరా ఇది? నేను కత్తి కింద పడేశాను కదా. నువ్వు వెనక విసిరిన కత్తి కొండకు తగిలి స్ట్రైట్ గా వచ్చి నా గుండెకు గుచ్చుకుంది. ఈ గుండు మొహం దాన్ని నాకు అడ్డగట్టడానికి కొండా గుండు అని చెప్తున్నావు కదూ? అవన్నీ కాదు, రా ఇప్పుడు యుద్ధం చేద్దాం. ఓడిపోయావు. నీ మహారాణిని తీసుకెళ్తున్నాను. రాణి యుద్ధం చేపించి నన్ను మోసం చేశాడు. నా యువరాణిని ఎలా అయినా దక్కించుకుంటాను. ఒరేయ్ లోదర్ఫాడ్, మళ్ళీ ఎందుకు వచ్చావు? నీతో యుద్ధం చేయడానికి. నా రాణిని నేను ఎలాగైనా గెలిపించుకుంటాను. చూసావా నా చేతిలో ఎలా ఓడిపోయావో? పిలిపించు మహారాణిని. మొదటి పట్టపురాణిని ప్రవేశపెట్టండి. అందమైన కుందనాల బొమ్మరా. మళ్ళీ ఇది వచ్చిందేవిడి? నువ్వు ఓడిపోతే ఎవరు రాణినిచ్చావు? నా రాణిని ఇచ్చాను. నేను ఓడిపోతే ఎవరు రాణినివ్వాలి? నీ రాణిని ఇవ్వాలి. అందుకే దాన్ని ఇచ్చాను. రే 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 ఇది వద్దురా, తీసుకెళ్ళి రే. నన్ను చూస్తుంటే జలజల పాతం సాంగ్ వేయాలని లేదా? ఇవి చూస్తుంటే ఒళ్ళంతా జర్రులు పాకినట్టుంది. జలజల పాతం ఉంటా. ఎలా ఎలా నా రాణి తెచ్చుకునే దాకా నిద్ర పట్టాలి. ఒరే లోదర్ఫాడ్, దేనికోసం వచ్చావు? మహారాణిని నా సొంతం చేసుకోవడానికి వచ్చాను. తీసుకో కత్తి. గెలిచాను. నా మహారాణిని ప్రవేశపెట్టు. పట్టపురాణిని ప్రవేశపెట్టండి. ఉంగరాలంటే కళ్ళు తిప్పింది, ఉంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలంటే నడుమంపుల్లో నన్నే తిప్పింది. ఎవర్రా ఇదే? బై మా హెయిర్ డ్రెస్సర్. ఓడిపోయావు, తీసుకుపో. నాకు కూడా బొత్తు లేదురా. ఏం డ్రెస్ యాడ్ చేసింది ఇది? ఇంతమంది ఉన్నారేంట్రా నీ దగ్గర? నిజం చెప్పు. నా మహారాణి నెంబర్ ఎంత? 108. అంటే నువ్వు 104 సార్లు యుద్ధం చేస్తేనే అది నీకు దక్కుద్ది. ఆలోచించుకొని రా. ఇంకో 104 మంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు. ఇప్పుడు నువ్వు యుద్ధాలు చేయడం నీ వల్ల కాదు, ముగ్గురిని సరిపెట్టుకో. నా వల్ల కాదు. మహారాజా ఏమైంది మహామంత్రి? అందరు హీరోల అభిమానులు ఇంటి మీద దాడి చేయడానికి వస్తారు మహారాజా. అందరు పారిపోవాలి. సారీ అండి, నన్ను క్షమించండి. ఇదంతా భాస్కరే చేశారు, నాకు మాత్రం ఏం తెలియదు.
ఏందిరా ఈ క్రేజ్? మా అయ్య ఆర్టిస్ట్ కాదు, మా తాత ఆర్టిస్ట్ కాదు, నేను ఆర్టిస్ట్ కాదు, ఏందే క్రేజ్? సరే సరే, మీరు పైన ఉండండి, వస్తా. ఎలా ఎంత అందంగా పుట్టావు? మమ్మీతో అడిగి చెప్తా. ఏమో ఇద్దరిని చూస్తుంటే ట్విన్స్ లాగా అనిపించట్లేదు నీకు? బ్రదర్, అన్నయ్య బాగున్నారా? బాగున్నారా? ఈ వయసులో తినకుండా ఇంతవరకు ఉంటే బీపీ పడిపోదు, షుగర్ లెవెల్స్ డౌన్ అవుతుంది. సో తినండి. అంతా మీకు తెలుసు. ఆ షుగర్, బీపీ అన్ని క్రాస్ చేసుకుని వచ్చారు కాబట్టి సరే, ఒక పిక్. జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. ఇది కారు ముందు పెట్టుకుంటాం, దృష్టి ఏది తగలదు, మీరు వెళ్ళండి. వాళ్ళు అంత స్పాంటినిటీలో ఇస్తే నేనేం చేయగలనబ్బా? మన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది సార్. గెస్ట్ గా ఎవరిని పిలుస్తున్నావు? గెస్ట్ గా ఇంద్రజ గారు. ఇంకా ఎమ్మెల్యేల దగ్గర ఉంటావా? 1992 కాదురా, 2022. నెక్స్ట్ ఇంకా ఎవరు? ఖుష్బు గారిని అనుకుంటున్నాం సార్. ఏం చేస్తుంటారు ఆవిడ? ఆవిడ కొంత గుడి కట్టారు సార్. ఏ సినిమాలు లేవు ఇప్పుడు? రిలీజ్ ఈవెంట్ కి యాంకర్ ఎవరు? రష్మి గారిని అనుకుంటున్నాం. కడుపు మరి ముసల బ్యాచ్ అక్కడ దొరికారా మీకు? సార్ మన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని బొంబాయిలో కూడా చెన్నైలో కూడా ప్లాన్ చేస్తారు. అరే నేను తీసేది పాన్ ఇండియా. ఆల్రెడీ ఏ సెంటర్, బి సెంటర్ సూపర్ హిట్, సి సెంటర్. మీ ఊరేంటి? సార్ నాది గుంటూరు జిల్లా దగ్గర వైకుంఠపురం. వైకుంఠపురం వస్తా, వైకుంఠపాలి ఆడతా. సార్ అక్కడ జనాలందరూ ఊరా మాస్ సార్. వాళ్ళు మాస్ అయితే నేను మాస్కే మాస్. ఏర్పాట్లు చేయి. ఇప్పుడు మన దిగుద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మన సూపర్ ప్యాన్ ఇండియా స్టార్ బుల్లెట్ భాస్కర్ అండ్ హీరోయిన్ వెల్కమ్. సైలెంట్ గా ఉండండి. హీరోయిన్ ముందు కట్టుకోవాలి, కుడగా కట్టుకోవాలి. మన దిగుద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మన అభిమానులందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి దిగుద్ది ఫస్ట్ హీరోయిన్ గారు మాట్లాడతారు. మైక్ మినిమం కామన్ సెన్స్ లేదు మీకు కూడా. హాయ్ ఆయా. వదినా ఇమ్ము వాళ్ళు ఎక్కడా? మీరందరూ ఎలా ఉన్నారు? కూర్చోరా. రేపు సినిమా రిలీజ్ అయ్యాక రేప్ చేసి చెప్పండి. రేపు చేసి కాదు, రేపు చూసి చెప్పండి. తెలుగు నేర్చుకోరు, ముంబై నుంచి వస్తారు. సారీ, నా గురించి ఓ 2 మాటలు. యాక్చువల్ గా నేను ఆడిషన్ కి వెళ్తే వాళ్ళు నీకు మొక్క ఉందా అని అడిగారు. కొత్తగా చెప్పాడు. కూర్చోను. రే సెకండ్ హీరోయిన్ పిలు. వర్ష గారు మీకు పెద్ద ఫ్యాన్ అండి బాబు. ఒక్క ఫోటో. పెళ్ళి ఇన్ని రోజులు అవుతుంది, ఒక్కోసారి నాతో ఫోటో దిగవా? ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తావు? ఏంటి? ఎప్పుడు నువ్వు దిగుద్ది అదే ఫంక్షన్. ఏంటి బర్రెని తీసుకొచ్చో? ఇంట్లో మన ఇద్దరమే ఉన్నాం, ఇద్దరం ఇక్కడికి వస్తే బరినెవరు కట్టేస్తారు, అందుకే మనతో పాటు తీసుకొచ్చేసా. మీరు చేసుకోండి మీరు. బర్రెని తీసుకొచ్చి ఇక్కడ కడతావేరా? కొంచెం లూజ్గా ఉంది సార్, ఆడుపుకొని ఉరికిద్ది. మీరు కూర్చుంటే ఇది లేగలేదు. అలా కూర్చోండి కొంచెంసేపు. మన దిగుద్ది సినిమాలో సెకండ్ హీరోయిన్ గారు ఇప్పుడు మనం ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. ప్లీజ్ వెల్కమ్. హాయ్ ఫ్యాన్. నీకెవడున్నాడా ఫ్యాన్స్? కోతి మొక్కలేరా. నిజంగా నాకు ఏం రాదు. నీకే కాదు, వెనకాల కూర్చున్న టీవీ లీడర్ కూడా ఏం రాదు. ఇది హీరో గారి అడ్డా, నేను ఉండేది. లాస్ట్ గా ఒక చిన్న మాట చెప్పాలి, నాకు ఇంత అవకాశం ఇచ్చి. మా ఊరు చెడతావు. ఈ అబ్బాయి హీరోయిన్ నువ్వెందుకు ఓదారుస్తావు? నువ్వు నాకు ఓదార్చావు కదా. అది నా హీరోయిన్. ఓదార్చాలంటే ముద్దు పెట్టక్కలేదు, అక్కడ నుంచి మాట్లాడు. నేను ఓదార్చలేదని బాధ. దిగుద్ది సినిమాలో ప్యాన్ ఇండియా స్టార్ బుల్లెట్ భాస్కర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. ఒక్కటి చెప్తున్నాను ఫ్యాన్స్, ఏం కావాలి రాడికి? వాడు మా ఊర్లో పిచ్చోడు సార్. వాడు పిల్లం చచ్చిపోయింది. మీ పేరు మూసి చూసాడు పిల్లం అనుకుంటున్నాడు మిమ్మల్ని.
ఏ పో పేడు మూతున్న వాళ్ళ ఈ పిల్లలు అయిపోతారా మాట్లాడండి సార్. ఫస్ట్ డే ఫస్ట్ షో హౌస్ఫుల్ అవుతుందా? అవుతుంది. ఎందుకు? ఎందుకంటే మ్యాట్ని కలలి సినిమా పంపిద్ది. మ్యాట్ని కలలి సినిమా పంపిద్ది. ఫ్రెండ్స్ చివరిగా ఒకే ఒక విషయం చెప్తున్నా, ఐ లవ్ యూ. ఎప్పుడు నుండి నడుతుందా నా పిల్లానికి నీకు, నా పిల్లానికి నీకు? అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్. పిచ్చి పిచ్చేసేలాత్రావా? మా చెప్పమ్మా కొంచెం ఏం లేదు. ఏమండి జస్ట్ నేను జస్ట్ ఐ లవ్ యూ చెప్పాను, దానికి ఎందుకు అంత మీరు? మరి నేను కదా సెల్ఫీ దిగితే నన్ను ఎందుకు కొట్టావే? అయ్యో ఇది మీ ఫంక్షన్ కాదయ్యా, మా ఆడియో ఫంక్షన్. నీకెవరు ఆడే ఫంక్షన్? హీరో అంట హీరో. నేనే హీరో లాగా ఉన్నాను కదా ఇది పెడితే. నువ్వు నాకొద్దు, నీకు విడాకులు ఇచ్చేస్తున్నా. ఓవే నువ్వు చేసేదేంటి, నువ్వు ఎలా చేస్తావో నాకు తెలుసు. ఆ హీరోయిన్ పట్టుకుపోతావురా? అది ఎందుకు పోయింది అలిగి? దీంతో గొడవ చెల్లిపోయింది. గొడవ ఎందుకు వచ్చింది? ఐ లవ్ యూ చెప్పా. మరి నువ్వే కదా దాన్ని తీసుకురావాలి. దాన్ని తీసుకొచ్చి నీ దగ్గర ఉంచుకో. వీళ్ళిద్దరు నా దగ్గర కష్టపడి ₹1,00,00,000 ఖర్చు పెట్టి సీడీ ఉట్టుతాను రా. ఇది రిలీజ్ అయినా పంపించేద్దాం. నుంచో సిడీ రిలీజ్ అని చెప్పు. సీడీ రిలీజ్ రిలీజ్ 100 days. ఆడదు ఆడదు. నీకే దిగింది, బాగా దించారు కదా. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది.